నీతి నిజాయితీలకు మారుపేరు ఆ నాయకుడు. ఆయన కుటుంబానికి ఓ ఘన చరిత్ర ఉంది. ఆయన తండ్రి ఒకానొక టైంలో రాష్ట్రాన్ని శాసించిన నాయకుడు. ఆయన తలుచుకుంటే పదవులు, టికెట్లు వాటంతట అవే వస్తాయి. కానీ ఆయన మాత్రం కనీసం టికెట్ కూడా ఆశించకుండా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం మండే ఎండల్లో సైతం రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతకు ఎవరా నేత, ఏంటా కదా? వాచ్ దిస్. వంగవీటి రాధ రాజకీయాల్లోకొచ్చి ఇప్పటికే 20 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన ఎమ్మెల్యేగా చేసింది ఒక్కసారి అయినా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ చిన్న అవినీతి మరక కూడా అంటలేదు. తన హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలిప్పించి తన తండ్రి ఆశయం నెరవేర్చారు. సాధారణంగా ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న నేటి రాజకీయాలంటే కేవలం ప్రజాసేవ అని చాటి చెప్పిన నేటితర నాయకుడు ఒక్క వంగవీటి రాధ మాత్రమే. అందుకే రాధ ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయనను అభిమానిస్తారు. రాధా ప్లేస్లో మరొకరు ఉండి ఉంటే తండ్రి పేరును అడ్డం పెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ వెనకేసుకునేవారు. కానీ వారసత్వం అంటే తండ్రి ఆశయాలను నెరవేర్చడమే అని చాటి చెప్పారు వంగవీటి రాధ. ఏనాడు తండ్రి పేరును అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలని అనుకోలేదు. అంతెందుకు, ప్రస్తుతం టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాధ కనీసం చంద్రబాబును టికెట్ కూడా అడగకుండా రాష్ట్రం కోసం కూటమి అభ్యర్థుల తరపున మండే ఎండల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నాడు. ఏమీ అడగడు, నిస్వార్థంగా రాష్ట్రం కోసం పనిచేస్తున్న నాయకుడు వంగవీటి రాధాకృష్ణ అంటూ తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్స్ రాధా నిజాయితీకి నిలువుటద్దామని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి రాగానే వంగవీటి రాధాకు గుర్తింపిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో రాధా అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. నిజానికి రాధా ఎలాంటి పదవి ఆశించకపోయినా రాధా అభిమానుల్లో మాత్రం తమ నాయకుడికి ఓ పదవి ఉంటే బాగుంటుందన్న కోరిక ఉంది. అయితే తాజాగా పార్టీ అధినేత చంద్రబాబే తగిన గుర్తింపిస్తానని కీలక హామీ ఇవ్వడంతో వంగవీటి అభిమానుల్లో జోష్ నెలకొంది. నిజానికి పదవులను అడ్డం పెట్టుకుని ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆ పదవులను దుర్వినియోగం చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు, ప్రజాసేవ కోసమే రాజకీయ పయనం సాగిస్తున్న వంగవీటి రాధ లాంటి నేతకు ప్రాధాన్యత కలిగిన పదవిని కట్టబెడితే ప్రజలకు మేలు జరుగుతుందన్న భావన అటు రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. చూడాలి మరి రాధాకు కూటమిలో ఏ స్థాయి ప్రాధాన్యత దక్కుతుందో అన్నది.